మాకు దరిద్రం వదిలిందండి, మహా దరిద్రం వదిలిపోయింది. మాకు కరోనా వచ్చింది, ఇసుక లేదు, జగన్ గారికి ఆలోచన లేదు, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అని చేస్తున్నారు లేదు. అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఏం అందుబాటులో ఉంటున్నారు, ఎవరినైనా అడగాల కూడా తెలియట్లేదు. ఏదైనా మార్పు వచ్చిందండి మంగళగిరిలో ఈ 9 నెలల కాలంలో. వస్తామండి, రేపు చెబుతామండి, ఇప్పుడు చెప్పం. ఆయన ఎవరు ఉండేవాడు, ఎవరు జగనన్న అనుకుంటే వెళ్ళేవాడు. ఈయన అసలు మంగళగిరిలో ఉండి మొత్తం కోఆర్డినేట్ చేస్తా, ఎక్కడ ఏం చేయాలో మొత్తానికి మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనే ప్రతి వాటిలోనే ఆయన మొత్తం ఎటు చెట్టు తెలుసుకొని అట్లాగా చేస్తున్నారు. 100% లోకేష్ బాబు గారి వల్లే అయిపోయింది. లోకేష్ బాబు గారే నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఫస్ట్ స్థానంలో మంగళగిరి ఉండబోతుంది. నియోజకవర్గంలో గత 10 ఏళ్ల పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. గతంలో మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా పనిచేశారు, ప్రస్తుత ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఏ విధంగా పనిచేస్తారనేది ఈ రోజున S4 మీడియా మంగళగిరి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. ప్రజల అభిప్రాయాలను క్షుణ్ణంగా తెలియజేస్తుంది, ప్రజల అభిప్రాయాలను పుష్పటంగా తెలియజేస్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, గత ఎమ్మెల్యే ఎలా పనిచేశాడు, ప్రస్తుత ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఏ విధంగా పనిచేస్తారు అనేది ప్రజల అభిప్రాయాలు మీకు తెలియజేస్తాం. ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ గారి పరిపాలన, ఇద్దరి మధ్య పోల్చుకుంటే ఎవరు బెటర్ అంటారు? లోకేష్ గారే 100%. లోకేష్ గారే ప్రతి విషయంలో కూడా. ఈ 9 నెలల కాలంలో మంగళగిరి ఎలా అభివృద్ధి చేశారని చెప్తారు మీరు? వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద కూడా కాకుండా ఒక ఎమ్మెల్యే చేసే అంత కాకుండా మంత్రిగా తీసుకున్నప్పుడు లోకేష్ గారు మా దగ్గరికి వచ్చారు. నేను మంగళగిరిని బాగా చూస్తా అన్నారు. కానీ ఇంత త్వరగా అభివృద్ధి చేస్తానని అనుకోలే. వాస్తవంగా వెంటనే అన్నీ వాస్తవంగా చేస్తున్నారు. ఇళ్ళ పట్టాలు, శాశ్వత ఇళ్ళ పట్టాలు మాకు కారణం. గతంలో ఆర్కే గారు ఏం పని చేశారు? ఆయన ఆడికి వెళ్ళాడు, తాడేపల్లి పోయి ఆడ కూర్చుంటాడు. అపార్ట్మెంట్ ఉండదు ఆయనకి. ఎమ్మెల్యేకి కాదు, ఎంపీకి కాదు, మినిస్టర్కి కాదు, అపార్ట్మెంట్ అసలు ఉండదు. ఆయన లోన్ ఉంటాడు, బయటేమో సజ్జలు ఉంటాడు. నేను చూసుకుంటా అంటారు. ఆయన ఆర్కే ఏమనుకుంటా, జగన్ ఏమనుకుంటాడు, బాగుంది బాగుంది బాగుంది. ఏం బాగుంది, ఇది 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 ఇదే ఇదే ఇది 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 ఇదే. ఇప్పుడు ఎలా ఉంది లోకేష్ గారు వచ్చిన తర్వాత మంగళగిరి పరిస్థితి? నెంబర్ వన్. నేను ఈ వార్డు కౌన్సిలర్ భర్తని. నేను గెలిచింది కాంగ్రెస్లో, అప్పుడు ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం. తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యా. తర్వాత లోకేష్ గారిది టీడీపీలో నేను జాయిన్ అయిన తర్వాత ఏదైనా కానీ పరిపాలన బాగుంది. పోయినసారి ఓడిపోయాం మనం, ఇప్పుడు మనం గెలిచామని ఎక్కట్లేదుగా. పరిపాలన బాగుంది, అది కావాల్సింది మనకి. అంటే యాక్చువల్గా అప్పుడు ఆర్కే గారు చేసే టయానికి వచ్చేలాగా ఆయన వరకు ఎంతవరకు చేయాలన్నది అది ఆయన డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు మన లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు గతంలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇచ్చిన హామీలని వీళ్ళు ఇప్పుడు నెరవేర్చడానికి ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం చాలా వరకు కూడా చేస్తున్నారు. గతంలో పెద్దగా రోడ్లు గీట్లు వేసింది ఏం లేదు, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్లు కూడా హైట్ కానీ అవి కానీ డెవలప్మెంట్ బాగానే ఉంది. గతంలో లోకేష్ గారు ఎన్నికల టైంలో కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ అవే నెరవేరుస్తున్నారు కదా, ఒక్కొక్కటి ట్రై చేస్తున్నారు వాళ్ళు నెరవేర్చడానికి. ఆల్రెడీ ఏవో ఇంటి పట్టాలు కొంతమందికి లేవంటే ఇప్పుడు ఆ పట్టాల ప్రోగ్రాం కూడా ఏదో ప్రారంభించి చేస్తున్నారు. పర్వాలా బాగానే ఉంది, ఇంకా చూడాలి. ఇప్పుడే కదా వాళ్ళు స్టార్ట్ 1 year కూడా కాలేదు కదా. అవేంటి గతంలో ఎమ్మెల్యే ఆర్కే గారి కన్నా ఇప్పుడు నారా లోకేష్ గారికి ఎలా ఉంది అప్పటికప్పటికి? ఇప్పుడు బాగుందండి. అప్పుడు మరీ శూన్యం నాకు అయితే మొత్తం అన్ని ఆటంకులే, చేసింది లేదు పెట్టింది లేదు అని వాదన చేశారు, కానీ వాగ్దానాలు అవ్వలేదు. మేము 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మాకు ఇప్పుడు లోకేష్ గారు పట్టాలు ఇస్తానని 10 ఏళ్ల క్రితం చెప్పాడు. మేము వస్తే మాత్రం నెంబర్ 1గా చేసి పెడతానన్నాడు. వచ్చారు. పోయినసారి రాలబెట్టి ట్రిప్ వచ్చాడు, చేశాడు. నిన్న చేశాడు మాకు రిజిస్ట్రేషన్ మా అన్ని పట్టాలు ఇచ్చారు. అనుకూలంగా ఉంది. నిన్నే మాకు ఇచ్చింది. పర్వాలేదండి. ఇంకా ముందుకెళ్ళాలని మేము కోరుకుంటాం. ఆ పార్టీకి మేము అవసరమైతే ఇప్పుడు కాదు, నేను రామారావు గారు ఎన్టీ రామారావు ఉన్న కాడి నుంచి కూడా మేము అదే పార్టీ. నేను ఇటు పోవాలా, ఒకే నమ్ముకున్నాం, ఒకళ్ళు అట్లాగే ఉన్నాం.
మేము అడిగేదానికి కూడా మాకు చేస్తున్నారు. డైరెక్ట్ వెళ్ళి అడిగామనుకో ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తున్నాడు. ఇంకా చేసి పెడతానంటున్నాడు. నువ్వు మొబైల్ చూడలేదు, నేను ఒక్కడినే నాకు ఈ సాల్వ్ చేసి పెట్టాలంటే నువ్వేం కావాలంటే దిరా నేను చేసి పెడతాను. చేస్తున్నాడు, చేయించుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు డైరెక్ట్ ప్రజా దర్బార్కి చేయించుకుంటున్నాం, ఇబ్బంది లేదు. ఇంకా ఏమైనా కావాలంటే రామంటున్నాడు. నిన్న కూడా అదే చెప్పారు. పరిస్థితి వీళ్ళిద్దరు ఎవరు బెటరు? ఆర్కే బెటరా లేదంటే లోకేష్? 90% లోకేష్ నెంబర్ 1. చెప్పాను కదా, లోకేష్ గారి టైంలో ఇప్పుడు ఆయన టైం వచ్చింది కాబట్టి ఆయన చేస్తున్నారు. ఆర్కే టైంలో ఆయన చేయాల్సింది ఆయన చేశారు. కాకపోతే ఎవరు ఏ టైంలో చేసి ఏం చేసినా కానీ సిమెంట్ ఫ్యాక్టరీ మటుకు డెవలప్ చేయలేకపోతున్నారు. ప్రజెంట్ ఫ్యాక్టరీ లోపలికి వచ్చేటప్పటికి ఫారెస్ట్ ఏరియాలో కొంతమందికి బీఫారాలు ఇల్లులో కూడా ఉన్నాయి. వీటికి ఏదైనా సర్వే నెంబర్ ఇచ్చి వాళ్ళకు కూడా ఏదైనా చేస్తే మంచిగా మ్యాక్సిమం చాలా వరకు అందరికీ న్యాయం చేసినట్టే ఉంటుంది. ఈ లోపల ఫ్యాక్టరీలు ఎవరిని పట్టించుకోవటం కానీ దాంట్లో మంచి సరైన సదుపాయాలు కానీ ఏమి లేవు. రోడ్లు కానీ ఆడపిల్లలు కాలేజీకి వెళ్ళి రావడానికి కానీ పోవటానికి కానీ ఇబ్బందిగా ఉంటుంది. ఇది పరిస్థితి. అందులో గవర్నమెంట్ స్కూల్స్ కూడా లోపల ఉన్న స్కూల్ కూడా పడేసి ఇచ్చేసారు. అక్కడ కూడా మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ ఆ స్కూల్స్ అన్నీ కూడా మళ్ళీ స్టాండర్డ్గా ఇచ్చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సమయంలో లోకేష్ గారు ఇలాంటి పని చేస్తే కనుక నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు ఏదైనా ఉన్నా కానీ మళ్ళీ ఆయన కొంచెం చూసి ఆలోచిస్తారు. ఇప్పుడు లోకేష్ గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దృష్టిగా తీసుకెళ్ళి ఈ సమస్యని ప్రజెంట్ ఇక్కడ ఆల్రెడీ అంతకుముందు గెలిచిన టైంలో మా ఆయన మీటింగ్ పెట్టినట్టున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ టాపిక్ గురించి ఎవరు మాట్లాడింది కానీ వెళ్ళింది కానీ లేదు. ఇప్పుడు మీ ద్వారా మేము ఇప్పుడు లోకేష్ గారికి తెలియపరుస్తున్నాం. ఏదన్నా ఉంటే ఫ్యాక్టరీలో ఏమన్నా గవర్నమెంట్ స్కూల్స్ కానీ పిల్లలు చదువుకోవడానికి వసతులు కానీ, ఒకప్పుడు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అంటే మంచి పేరుంది, పిల్లలు చదువుకోవడానికి కానీ విద్యార్థులకు కానీ అంత బాగుంది. ఇప్పుడు మనకు కావాల్సింది కూడా ఏంటంటే ఆ లోపల ఉండే బీఫారాలు పట్టాలు కానీ పట్టాలు లేని వాళ్ళకి కానీ ఏదన్నా కానీ ఆ లోపల ఒక సర్వే నెంబర్ ఇమ్మని అడుగుతున్నాము. దాంతోపాటు పిల్లలు చదువుకోవడానికి విద్యా వసతులు ఉండాలి. అలాగే స్పోర్ట్స్ కూడా లోపల కండక్ట్ చేస్తానికి కూడా ఇంతకుముందు అంటే ఫ్యాక్టరీ టైంలో ఉన్నప్పుడు మనకి లైబ్రరీ ఉండేది. ఇప్పుడు ఇలాంటి లేకపోవటం పిల్లలకి చదువు కానీ ఎడ్యుకేషన్ పరంగా లేకపోవటం కానీ స్పోర్ట్స్ ఇవన్నీ లేకపోవటం కానీ కొంతమంది పిల్లలు ఆకతాయిగా తిరగటం చేయటం ఆ కెరియర్ మీద ఫోకస్ లేకపోవటం వల్ల జరుగుతుంది. దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి ఏదైనా చేయగలిగితే చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. నారా లోకేష్ గారి మధ్య పోల్చుకుంటే ఆయనకి మధ్య తేడా ఏంటి? ఇద్దరి మధ్య వేరియేషన్ ఏంటి? గతంలో వచ్చేటప్పటికి వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చేలాకే మనకి 1 టైం సెటిల్మెంట్ అని చెప్పేసి పాత బకాయిలన్నీ కూడా వసూలు చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారండి. ఆ తర్వాత వాళ్ళు పట్టా ఇచ్చింది లేదు, రిజిస్ట్రేషన్ కాగితాలు ఇచ్చింది లేదు, తెచ్చింది లేదు. అయితే ఇప్పుడు వేరియేషన్ ఏంటంటే తేడా అనేది వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు అలా చెప్పి చేపించి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి ఏమైందంటే వాళ్ళు అప్పుడెప్పుడో గతంలో చెప్పిన హామీల్ని ఇప్పుడు పట్టా ద్వారా నిరూపించుకొని నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొన్ని ఏరియాల్లో ఆ 1 టైం సెటిల్మెంట్ చేసిన ఏ అయితే ఉన్నాయో వాటిని అదే విధంగా ఉంచి అది ఎవరి పేరు మీద మారినాయో వాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే నారా లోకేష్ గారి ఎలా ఉంది? ఆయనకి ఎలా గతంలో ఆయన పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది? మాకు దరిద్రం వదిలిందండి. మహా దరిద్రం వదిలిపోయింది. మాకు కరోనా వచ్చింది, ఇసుక లేదు, జగన్ గారికి ఆలోచన లేదు, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. రజనీకాంత్ గారు ఏం చెప్పారు? అతిగా ఆశపడద్దు, అతిగా ఆవేశపడద్దండి. లోకేష్ బాబు అంటే మాకు ప్రాణం అండి, మా హృదయం. ఆయన మాట తప్పడు, ఆయన అంటాడు మడం తిప్పుతాడండి. దొంగ అలలుయా అంటాడు, యేసుప్రభు అంటాడు దొంగ. అర్థమైందా? కానీ ఏ దేవుడిని నమ్ముకో, దేవుడు గొప్పోడు. దేవుడి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పకూడదు. ఏమేశ్రీ అవునా కదా? లోకేష్ బాబు గారు నెంబర్ 1 అండి. ఐ లవ్ యూ లోకేష్ బాబు. అయితే ఏంటంటే ఆయన అన్నాడు, మాకు మాట ఇచ్చాడు, ఆయన ఓడిపోయాడు. లోకేష్ బాబు గారు 5,300 ఓట్లతో ఓడిపోయాడు. అప్పుడు ఆయన ఎవరో మాకు తెలీదు, చంద్రబాబు కొడుకే. సరే మేము అనుకున్నాం జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారనుకున్నాం. అయితే లోకేష్ బాబు గారు వచ్చారు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంటే లోకేష్ బాబు గారు నెంబర్ 1, నెంబర్ 1 మహాశక్తి. ఆయన అబద్ధం ఆడు, నిజాయితీపరుడు, మాట మీద నిలబడతాడు. మంచితనం ఎక్కువ, మానవత్వం ఎక్కువ, అభిమానం ఎక్కువ, అనురాగం ఎక్కువ, ఆప్యాయత ఎక్కువ, అనుబంధం ఎక్కువ, ప్రేమ ఎక్కువ. 9 నెలలు ఏం చేశాడు లోకేష్ బాబు గారు మంగళగిరి మీ కాన్స్టిట్యున్సీకి? మంగళగిరి కాన్ఫరెన్స్ అండి లోకేష్ బాబు గారు మంచి చేశాడండి. మాకు ధైర్యాన్ని ఇచ్చాడు.
అందరూ సంతోషంగా ఉన్నాం. పనులు ఇచ్చాడు, ఇసుక ఫ్రీకి ఇచ్చాడు. మా ఓపిక, ఎద్దుల పని తీసుకొచ్చుకో, టాటర్ తెచ్చుకో, నీ ఓపిక అన్నాడు. వాళ్ళ డాడీకి చెప్పాడు. అవునా కదండి, ఆయన చేసేది మంచిగానండి. ఇద్దరు ఎవరు బెటరు? ఆర్కే గారు బెటరా, లోకేష్ గారు బెటరా? ఆర్కే గారిని కనపడితే చంపేస్తానండి నేను. ఎందుకని? నేను 3 నెలలు ఉంటా జైల్లో. ఆయన రెడ్డి ఒకటి చెప్పండి, ఆయన ఇల్లు నాకు తెలుసు. ఎప్పుడో చంపేద్దాం అనుకున్నా, నాకు చెప్తే ఆర్డర్ ఇస్తే వేసేస్తా. ఆయన అందరూ పప్పు అనేవాళ్ళు ఒకప్పుడు. లోకేష్ బాబు గారు అంటే పప్పు అనేవాళ్ళు, కానీ ఆయన మాట్లాడితే ఎవరిని మాట్లాడతారా? ఆయనకున్న మెమరీ ఎవరికైనా ఉందా? ఆయనకున్న తెలివితేటలు ఎవరికైనా ఉన్నాయా? ఆయన అందరికీ మంచి చేస్తాడు కానీ చెడు చేయడు. అందరూ బాగుండాలనుకుంటాడు. నీకేం మంచి జరిగింది? 9 నెలల కాలం అంటే మాకు మాట ఇచ్చాడండి. నీకు జరిగిన మంచి ఏంటి, మేలేంటి? అటు శాఖలో ఉంటామండి. నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతుందా? నీకు ఈ 9 నెలల కాలంలో ఏం మంచి జరిగింది? నీ కుటుంబానికి ఏం మేలు జరిగింది? అంటే ఏమీ జరగలేదు, కానీ మాట ఇచ్చాడు. అటవీ శాఖ మీరు మీ ఇల్లు మీకు ఉంటాయి, మీరెవరూ భయపడద్దు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టిద్ది అన్నాడు ఆయన. అయితే ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకో సంవత్సరంన్నరలో మీకు పట్టాలు ఇస్తాం. అటవీ శాఖని భయపడద్దు, డీఫారెస్ట్ చేస్తాం, అందరూ బాగుంటారు. అమ్మ అక్క చెల్లెళ్ళారా, మీరన్న ప్రాణం అమ్మ అన్నాడు. ఆ మాట నిజమండి. ఆయన చెప్పింది లోకేష్ బాబు గారు నెంబర్ 1 అండి. మా లోకేష్ బాబుని 92, ఆయన అడిగింది ఏంటి తెలుసా? 53,000 మెజారిటీ గెలిపించమన్నాడు, కానీ మేము 92,000 మెజారిటీ గెలిపించాం. కానీ ఈసారి ఆయన కుప్పం కంటే ఎక్కువ గెలిపిస్తాం. నీ పేరేంటి? విజయ్ కుమార్ నాయుడు బిడ్డ, సింగనగర్, విజయవాడ సిటీ. మంగళగిరికి నీకు సంబంధం? ఇక్కడ స్థలం కొనుక్కొని వచ్చానండి. అక్కడ అప్పులు అయిపోయి అమ్మేసుకొని ఇక్కడ వచ్చి కట్టేశానండి. న్యాయంగా ఉంటానండి, నిజాయితీపూర్ణ అండి. ఆర్కే గారు గవర్నమెంట్ అంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే అది పర్వాలేదండి. అంటే మాకు ఇప్పుడు ఇంటి పట్టాల గురించి చెప్పమంటారా, లేకపోతే గవర్నమెంట్ చాలా తేడా ఉంది సార్. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మాకు ఇంట్లోకి ప్రతి ఇంటికి పథకాలు అందినాయి. మాకు చాలా బాగుంది. పిల్లలు స్కూల్ విషయంలో కానీ, కాలేజీ ఈ డబ్బులు పడతంలో కానీ, ఇంట్లో ఏదన్నా ఆటో పథకాలకు కానీ ఏమన్నా కానీ మాకు పథకాలు ఆర్కే గారు వచ్చినప్పుడు చాలా బాగున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అమ్మ ఒడి తీసేశారు, ఫ్రీ బస్సు తీసేశారు. ఆయన పెట్టిన 6 హామీలు ఏ ఒక్కటి అమల్లో లేదు ప్రస్తుతానికి. అసలు అయితే అమల్లో మరి ముందు చేస్తారో చేయరో తెలియదు. చంద్రబాబు గారు కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మరి వాళ్ళు దయ ఉంటే ఈ ఫ్రీ బస్సులు ఇక్కడ మంగళగిరి టు విజయవాడ కన్నా అక్కడనే పెడితే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. ఆర్కే గారికి నారా లోకేష్ గారి మధ్య తేడా ఏంటి? ఆ ఇద్దరు ఎవరు బాగా పనిచేశారు మీ నియోజకవర్గానికి? అంటే విషయం అంటే ఆర్కే గారు అంటే 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయనకు ఉన్న దాంట్లోనే ఏదో చేశాడు. ఇప్పుడు వచ్చిన నారా లోకేష్ గారు వచ్చింది ప్రస్తుతానికి ఇప్పుడే కదా సార్, చూస్తాం. 1 సంవత్సరం అయిపోయినట్టుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఏం చేస్తాడో అది కూడా చూస్తాము. ఆయన ఆధ్వర్యంలో ఈ ఫారెస్ట్ భూములలో ఏమన్నా పట్టాలు ఇస్తే ఆయన పేరు చెప్పుకొని ఇంకో 10 సంవత్సరాల వరకు ఆయన్నే మేము గెలిపించుకుంటాం. లేకపోతే చేయగలిగేది ఏమీ లేదు. ఎవరు వచ్చినా కానీ మాకు అందుబాటులో పేదలకు ఏదన్నా అందుబాటులో ఉండి మాకు చేసి పెట్టే నాయకుడే కావాలి. చేయని నాయకులు మేము ఎన్నుకోలేము. అతను చేస్తాడని నమ్ముకొని ఈ నియోజకవర్గంలో లోకేష్ గారిని గెలిపించుకున్నాం. ఇంత మెజారిటీ ఇంతకుముందు ఎక్కడ లేదు. అంటే వైఎస్ఆర్సీపీ కానీ, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ అంటే 4 సార్లు ఎమ్మెల్యేకి ఇక్కడే గెలిచారు సార్. హనుమంతరావు గారి కాడి నుంచి కానీ, కాండ్రు కమలా గారి గురించి కానీ, ఆర్కే గారి గురించి కానీ 4 సార్లు గెలిచారు. ఇప్పుడు వాళ్ళకు కొద్దిగా మాకు బాగు చేయట్లేదని చెప్పేసి పేదవారం పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ లోకేష్ గారిని ఇంత మెజారిటీ గెలిపించుకున్నాం. మరి 1 సంవత్సరం అయిపోతుంది, మరి ఏమైనా పట్టాలు గిట్టలు ఏమైనా ఇస్తారేమో దయ చూపిస్తే మా పేదల మీద దయ చూపించి మాకు ఆ పారిశుభ్ర భూమి డీఫారెస్ట్ లేకపోతే ఆయనకుండా దాన్ని బట్టి కొద్దిగా ఏమైనా రికమెండేషన్ ఎట్లా జరిగొచ్చుకునే మాకు పట్టాలు ఇప్పిస్తే ఆయన పేరు చిరస్థాయికి చెప్పుకుంటాం. మేము ఫారెస్ట్తో ఈ ఫారెస్ట్ భూమిలో ఉంటూ కనీసం మేము ఎప్పటి నుంచి ఉంటున్నామంటే 1982 కాడి నుంచి ఇక్కడ ఉన్నామండి. ఉన్నప్పటికీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ లోకేష్ గారు కానీ వచ్చి మాకు ఏమన్నా ఇస్తే ఈయన పేరు మా పిల్లలు కానీ చెప్పుకుంటాం పట్టాలు ఇస్తే. ఎవరు బాగా పనిచేస్తున్నారు? మేము ఎవరికీ చెప్పకూడదండి. ఇప్పుడు ఎలా ఉంది మీ ఊరు? ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు లోకేష్ గారు? నాకు తెలియదు. ఈ ఊరేనా మీది? ఈ ఊరే. ఎమ్మెల్యే గారు ఎవరు? మీ ఎమ్మెల్యే గారు ఎవరు? లోకేష్ గారే. లోకేష్ గారు ఏం బాగా పనిచేస్తారా? మీకు పని చేస్తున్నారంటే చేస్తున్నారులేండి. చేస్తున్నారు. అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఏం అందుబాటులో ఉంటున్నారు, ఎవరిని అడగాలో కూడా తెలియట్లే మాకు. ఏదైనా కానీ పేదలకు ఏం న్యాయం జరుగుతుందండి? ఏం న్యాయం జరగట్లేదు. ఆర్కే గారు చేశారు న్యాయం, లోకేష్ గారు చేస్తున్నారు. వాళ్ళంటే ఎవరైనా అంతే.
వేయించుకున్నంత వరకే మాట్లాడతారు, తర్వాత ఇంకా మన మొహం కూడా చూడరు ఎవరైనా. నారా లోకేష్ గారి మధ్య ఇద్దరి మధ్య ఎలా ఉంది? ఆయన పరిపాలన ఈయన పరిపాలన ఎలా ఉంది? లోకేష్ గారిదే బాగుంది అన్న, లోకేష్ గారిదే బాగుంది. ఇంకా 9 నెలలుగా అయింది, ఇంకా ఉంది. ఇద్దరులో మీకు ఎవరు బాగా మీ నియోజకవర్గానికి వర్క్ చేశారంటారు? లోకేష్ గారు అండి. ఆర్కే గారు అసలు చేయలేదు, చాలా ముందు ఇక్కడికి లోకేష్ గారే వచ్చారు. పోయిన 5 సంవత్సరాలు కూడా లోకేష్ గారే చేశారు బాగా, అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. ఆర్కే గారిది బాగుంది, లోకేష్ గారు బాగుంది అంటే అలా విడివిడిది చెప్పలేము, బాగుంది. వైసీపీకి ఎలా ఉంది, టీడీపీ వచ్చాక ఎలా ఉంది? ఆయన విధానం వేరే, ఈయన విధానం వేరే. ఈయన విధానంలో ఇది కొంచెం బాగుంది, ఏది బెటర్? ఇదే కొంచెం బెటర్గా ఉంది. ఇద్దరు ఎవరు బెటర్? నక్కగా నాకులో కనుగొన్న తేడా ఉంది. లోకేష్ గారు పేద ప్రజల పాలిటీ పెన్నిది, ఆర్కే పేదల పాలిటీ విధ్వంసానికి కారణం. లోకేష్ గారు పేదల పెన్నిది. గతంలో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఆర్కే గారు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా లోకేష్ గారు ఉన్నారు. ఇద్దరి మధ్య చూస్తే ఎవరిది బాగుంది పరిపాలన మీకు? ఏమండి, ఈ మంగళగిరిలో పుట్టిన ప్రతి ప్రజలు, ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు క్లియర్గా చెప్తారు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎంత డెవలప్ అయింది. ఏది బిలో 1 ఇయర్ లోపు మన ఇల్లు మన లోకేష్ అసలు ఎటువంటి కార్యక్రమం అండి. ఎంతోమంది అభాగ్యులు ఇల్లులు కట్టుకున్నా ఎప్పుడు ఎవడు పీకుతాడో తెలియని భయంలో ఉన్న సందర్భంలో ఆర్కే గారు 10 సంవత్సరాలు చేసి భయాన్ని సృష్టించారు. ఈ 9 నెలల సంవత్సరం పాటులో లోకేష్ గారు దానికి శాశ్వత భూ హక్కు కల్పించారు. ఇక దాన్ని బట్టి మనం ఎవరు ఏంటి అనేది మనం అడగడం కూడా తప్పే నాకు తెలిసి. 9 నెలల కాలంలో మంగళగిరిలో మార్పులు అని వచ్చినాయి గతానికి అప్పుడు పోల్చుకుంటే? చాలా అభివృద్ధిలో ముందంజలో ఉంది, ఉపాధిలో ముందంజలో ఉంది. ఇక పిల్లల భవిష్యత్తుకి పేరెంట్స్ చాలా ఆహ్లాదకరంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఓకే, పర్లేదండి, సూపర్. దానిలో ముందు పేరెంట్స్కి సాటిస్ఫాక్షన్ ఉంది, పిల్లల్ని చదివించుకోవాలని ధైర్యంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్య పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, విద్యను అభ్యసించిన వ్యక్తి. కాబట్టి పేరెంట్స్ పిల్లల విషయంలో కానీ భవిష్యత్తు విషయంలో కానీ చాలా ఆనందంగా ఉన్నారు మంగళగిరి విషయంలో మాత్రం. ఆర్కే గారు ఎలా ఉంది? ఇప్పుడు లోకేష్ గారు వచ్చే బాగానే ఉంది. ఏది బాగుంది? లోకేష్ గారిది. ఆర్కే గారు ఉన్న పెట్టుంది. అయ్యో అప్పుడు పొజిషన్ బాగాలేదు. మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేస్తున్నారా? 5 లేవు, ఏం లేవు. అందుబాటులో ఉంటారా? ఏదైనా సమస్య చెప్పడానికి అది చూద్దాం. అందుబాటులో ఉంటారా? ఏమైనా మార్పు వచ్చిందండి మంగళగిరిలో ఈ 9 నెలల కాలంలో? వస్తామండి, రేపు వస్తాం, రేపు చెబుతాం. అది ఇప్పుడు చెప్పం. ఎవరు వచ్చినా కూడా ప్రజలకు మంచి చేయాలండి, అదే కోరుకునేది. ఆర్కే గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు లోకేష్ గారు వచ్చే కదా 10 ఏళ్ళు ఆర్కే గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆర్కే గారు ఉన్నప్పుడు పెద్దగా ఏం పనులు నడవలేదండి, ఇప్పుడు ఏదో పనులు నడుస్తున్నాయని ఉన్నాను అంటున్నారు. మరి లోకేష్ గారు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా? చేస్తామని ఇచ్చారు కదా, ఆయన కూడా ఇచ్చాడు హామీలు. ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు, చెయ్యాలి కదా. ఎవరు బెటర్ అంటారు? మ్యాక్సిమం కొంతవరకు వీళ్ళు బెటర్ అని ఉన్నారని జనంలో టాక్ వస్తుంది. మరి ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం. లోకేష్ గారు ఇద్దరు కొలుసుకుంటే ఎవరు బాగా పనిచేస్తున్నారు? ఆర్కే గారు అసలు గెలవక ముందలే గెలిచే పోయినసారి ఎలక్షన్లో మీ ఇల్లు పీకేస్తారు, ఇక్కడ ఈ కాలవొడ్లు కానీ, కొండపారం బాగులు కానీ, రైల్వే ట్రాక్లు ఉన్న భూములు కానీ వీటన్నిటిని తీసేసి లోకేష్ గారు తీసేస్తారు మిమ్మల్ని అని చెప్పి లాక్కుంటారు, ఈ భూములు కూడా లాక్కుంటారని చెప్పి పుకారు చేసి పోయినసారి ఆయన గెలిచారు. ఈసారి లోకేష్ గారు మీరందరికీ ఉండే వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని 10 నెలల్లోనే వారికి పట్టుబట్టలు పెట్టి వారితో ఫోటో దిగి వాళ్ళకి భోజనం పెట్టి పంపించిన ఘనత మా లోకేష్ గారికే దక్కుతుంది. అలాగే వివర్స్ కానీ, అలాగే మరి గోల్డ్ స్మిత్కి కానీ, ఇక్కడున్న రైతులకు కానీ అందరికీ న్యాయం చేయగలిగిన వ్యక్తి కేవలం లోకేష్ గారని మేము నమ్ముతా ఉన్నాం. లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళా 20 సంవత్సరాల పాటు ఆయన కొనసాగి మా యొక్క మంగళగిరి అభివృద్ధికి పాటుపడతారని అనుకుంటా ఉన్నాం. సార్, 10 ఏళ్ల పాటు ఆర్కే ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆర్కే గారు గతంలో ఆయన చేసింది ఏంటి? ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు చేస్తున్న పని ఏంటి? ఆర్కే గారు పోయినసారి ఇక్కడే రాజధాని ఉంటుంది, ఇక్కడే మరి నేను అన్నతో చెప్పుకుంటాను, ఇక్కడ నేను అభివృద్ధి చేస్తాను, అన్నతో నేను మాట్లాడుకుంటానని చెప్పిన ఆయన పదవిలోకి వచ్చినాక మాట తప్పి మనవడిప్పి ఈ రోజున అనేక కేసులు వేసి మా రాజధానిని నాశనం చేసిన వ్యక్తి ఆర్కే గారు. అదే ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి అంటే ఏంటో మన ఆంధ్ర రాష్ట్ర జనాలకు చూపిస్తూ ఉన్నారు. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ మరి ఒక గుర్తింపు స్థానాన్ని తీసుకొస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. సార్, ఎలా ఉంది ఈ 10 నెలల పరిపాలన? ఎలా ఉంది లోకేష్ గారు? ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు లోకేష్ గారు.
లోకేష్ గారు మంగళగిరికి డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అలానే టెంపుల్స్ అభివృద్ధికి కానీ గోల్డ్ స్మిత్ వాళ్ళకి కానీ గోల్డ్ వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ వివర్సకు కానీ రాజధాని రైతులకు కానీ ఈ రోజున శానిటేషన్ చూసిన క్లీన్ అండ్ గ్రీన్ మంగళగిరి ఏదైనా మంగళగిరిలో 100 పడకల హాస్పిటల్ కానీ రైల్వే స్టేషన్ కానీ రాజధాని అభివృద్ధి కానీ కేవలం లోకేష్ గారి వల్లే సాధ్యమని చెప్పి ఈ ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు. రాబోయే 20-30 సంవత్సరాల బట్టి కూడా లోకేష్ గారికి మంచి మెజారిటీతో ఈ యొక్క నియోజకవర్గం ఆయనకు రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 10 నెలల కాలంలో మంగళగిరి ఎలాంటి కొత్త మార్పులు కనబడుతున్నాయి? 10 నెలల కాలంలో మార్పులు మీ యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగింది, జీవితం యొక్క మనిషి యొక్క ప్రమాణ స్థాయి పెరిగింది, ప్రతి ఒక్క ఆస్తి విలువ రెట్టింపు అయింది. ఈ రోజున లోకేష్ గారు ఈ రోజున చేసే ఆయన గెలవక ముందలే కొన్ని ఆయన సొంత డబ్బులతో దాదాపు 60 కార్యక్రమాలు చేపట్టారు. గెలిచినాక సంజీవ రథం కానీ 100 పడకల హాస్పిటల్ కానీ పానకాల స్వామి గుడి అలానే జ్వాలా నరసింహస్వామి గుడి అలాగే గ్రామాల్లో ఎవరికే సమస్యలున్నా ఎమ్మటే స్పందిస్తా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తా పరిపాలన చాలా చక్కగా ఉంది. ఈ పరిపాలన ఇలానే కొనసాగితే మరొక 20 సంవత్సరాల పాటు లోకేష్ గారే ఇక్కడ గెలుస్తారని గెలిపిస్తామని కూడా అందరం ముఖంగా చెప్తా ఉన్నాం. అసలు లోకేష్ గారికైనా ఆర్కే గారికైనా తేడా నక్కగా నాగలోకం తేడా ఉంది. రాజధాని పెన్షన్ రాజధాని రైతు కూలీలకి 2500 నుంచి 5000 చేశారు. పెన్షన్ 4000 ఇస్తున్నారు. మంగళగిరిలో అసలు ఎప్పుడు గత 50 సంవత్సరాల నుంచి పోరంబాకులు ఉన్న వాళ్ళకి మన రీసెంట్గా అందరికీ ప్రతి ఇంటికి ఆయన చేతుల మీద పట్టాలు ఇచ్చారు. ఇంకా అంతకన్నా ఇచ్చారుగా హామీ అన్నీ నెరవేరుస్తున్నారుగా. చేనేతలకి 200 యూనిట్లు ఫ్రీగా చెప్పారు. అట్లాగే ఇప్పుడు పేదలకు పట్టాలు, ఇక్కడ 100 పడకల హాస్పిటల్, మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ అన్నీ చేస్తారు. మార్పు బాగా కనపడుతుంది, ఇంకా బాగా ఉంటుంది. ఇద్దరిలో పరిపాలన అంటే అసలు ఆయనకి ఏం తేడా ఉంది? ఆయన ఆడ ఉండేవాడు ఎవరు జగనన్న అనుకుంటే వెళ్ళేవాడు. ఈయన అసలు మంగళగిరిలో ఉండి మొత్తం కోఆర్డినేట్ చేస్తా ఎక్కడైనా మొత్తానికి మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనే ప్రతి వార్డులోనే ఆయన మొత్తం ఎటు జట్టు తెలుసుకొని అట్లాగా చేస్తున్నారు లోకేష్ గారు. గతంలో కొన్ని ఆరోపణలు చేశారు, మంగళగిరిలో సరిహద్దులు తెలియదు లోకేష్ గారికి అన్నారు. సరిహద్దులు తెలియకపోతే 95,000 మెజార్టీ ఎట్లా వచ్చింది? వాళ్ళు చెప్పేవారు చెప్తూ ఉంటారు. మరి ఆయన చేశాడుగా 12 ఓట్లతో, తర్వాత 5,000 చెల్లు. ఆర్కే గారు 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యే వేశారు మంగళగిరి నియోజకవర్గానికి. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యేగా లోకేష్ గారు ఉన్నారు. ఇద్దరిని పోల్చుకుంటే మంగళగిరికి అభివృద్ధి చేసినట్టు ఎవరు చెప్తారు? పని అభివృద్ధి పరంగా వస్తే లోకేష్ గారే ఎక్కువ చేశాడండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా బాగానే పనిచేశారు, కానీ కాకపోతే ఏ విధమైన అవినీతి అనేది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేయలేదు. లోకేష్ గారు కూడా ఏ విధమైన అవినీతి లేకుండా నిజమైనటువంటి పరిపాలన జనాలకు అందిస్తూ బాగా పనిచేసి జనాలను మన్నను పొందుతున్నాడు. ఈసారి మాత్రం 1,00,000 పైన కానీ మెజారిటీ తగ్గకుండా వచ్చింది. ఇద్దరిని పోల్చుకుంటే ఎవరు బెటర్ అంటారు? మంగళగిరిని కొంచెం అభివృద్ధి చేయాలనే సంకల్పం ఆ యొక్క దృష్టి పెట్టిన ఇద్దరు ఎవరు అంటారు? ఆర్కే గారు అంటారా, లోకేష్ గారు అంటారా? 100% లోకేష్ బాబు గారి వల్లే అవుతుంది. లోకేష్ బాబు గారే నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఫస్ట్ స్థానంలో మంగళగిరి ఉండబోతుందని నేను ఆశిస్తున్నాను. ఎలా ఉంది 9 నెలల కాలంలో మార్పులు? ఈ 9 నెలల కాలంలో ఆయన అనుకున్నటువంటి వాటిల్లో ఒక 50% అభివృద్ధి అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీగా. బాగానే చేస్తున్నాడు కొన్ని. గతంలో 10 ఏళ్ళు ఆర్కే చేశాడు, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు మంగళగిరి పనిచేయడానికి? లోకేష్ కరెక్ట్ అనుకుంటారు. ఆర్కే ఏం చేశాడు? ఏం మాకేం ఉపయోగాలు ఈ 10 నెలల కాలంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? మార్పులు అంటే ఏదో కొంత పెన్షన్ పెంచాడు, 25,000 ఇచ్చాడు, మళ్ళీ ఇస్తాడేమో మొన్న రాసుకొని పోయారు. అది పరిస్థితి. ఎలా ఉంది కూటమి పరిపాలన? బాగానే ఉంది. ఆధార్ కార్డు ఓకే ఆధార్ కార్డు ఆర్కే గారు ఎలా ఉంది? బాగుంది, ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కళ్ళు టయానికి పొద్దున్న టిఫిన్, సాయంత్రం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం బాగుంది. లోకేష్ గారి పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది. వాళ్ళ నాన్నగారు పరిపాలన బాగుంది. ఆర్కే గారు ఎలా ఉంది? లోకేష్ గారు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఎలా పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారు? పర్లేదు సార్, బాగా. గతంలో ఆర్కే ఉన్నప్పుడు బాగుంది, ఆర్కే గారు ఉన్నప్పుడు బాగుందా? లోకేష్ ఆర్కే ఉన్నప్పుడు ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నప్పుడు తేడా ఉంటుంది, కొంచెం మార్పు వచ్చింది. ఏది బాగుంది? నారా లోకేష్ గారిదే బాగుంది ఇప్పుడు. లోకేష్ గారు బాగుంది.
అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంది సార్. ఏమైనా మార్పులు వచ్చినాయి ఈ 9 నెలల్లో ఏమన్నా? కొంచెం డెవలపింగ్ చేస్తున్నారు, ఇంకా చేస్తామని చెప్పి అంటున్నారు. ఇవాళే పత్రికల్లో చెప్పారు కదా, డెవలప్ చేస్తారంటున్నారు. అది ఇద్దరు ఎవరు పట్టారంట అభివృద్ధి చేయాలంటే? అభివృద్ధి చేయాలంటే నా లెక్కకి నారా లోకేష్ గారే బెటర్. ఎందుకంటే నియోజకవర్గం లాగా సొంతంగా తీసుకొని తిరిగి తిరుగుతున్నాడు. పర్లేదు, బాగానే ఉంది.